అందరము చప్పట్లు కొట్టి ఘనంగా పాట పాడదాం. ఓకేనా? పాటల పుస్తకం నుంచి 324 ఘనమైనవి నీ కార్యములు. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైనా దరిచేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైనా దరిచేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. నా భారము మోసి బాసటగా నిలచి ఆదరించితివి. స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే. ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపగాధారము నీవే. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే. ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపగాధారము నీవే. నా ప్రతిక్షణములు నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు. నీ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో
హల్లెలూయా. హల్లెలూయా. పాటల పుస్తకం నుంచి 328. వేటగాని ఊరిలో నుండి. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయం ఇచ్చావు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయం ఇచ్చావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా కేడమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శైలమా నా శృంగమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను. రోగము నన్ను ఏమి చేయదు, నా గుడారాన్ని సమీపించదు. రోగము నన్ను ఏమి చేయదు, గుడారాన్ని సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శైలమా నా శృంగమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా. అపాయమే రానే రాదు, నా గుడారాన్ని సమీపించదు. హల్లెలూయా. అపాయమే రానే రాదు, నా గుడారాన్ని సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శైలమా నా శృంగమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరిచావు. మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరిచావు. రాయి తగలకుండా నీవెత్తి నన్ను పట్టుకున్నావు. రాయి తగలకుండా నీవెత్తి నన్ను పట్టుకున్నావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శైలమా నా శృంగమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆ యేసునికే ఆరాధన. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా వందనాలు శుభాలు తెలియజేసుకుంటున్నాను. ఇది నా వాక్యం కొరకు
కీర్తన గ్రంథము 113వ అధ్యాయం 113వ అధ్యాయము 7వ వాక్యము 8వ వాక్యం చదువుకుందాం. ప్రధానులతోనూ ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల నుంచి బీదలని పైకెత్తువాడు. దేవుడి మాటలు దీవించునుగాక. దేవుడైన యెహోవా ఎలాంటి వాడంట? ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుంచి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల నుంచి బీదలని లేవనెత్తువాడు. అర్థమైందా? కాబట్టి ప్రియమైన వారలారా, ఏ స్థితిలో ఉన్నా కానీ దేవుని నమ్ముకున్న బిడ్డల్ని దేవుడు తప్పకుండా హెచ్చించేవాడు. అందుకే దేవుని యొక్క వాక్యం అంటది కదా, నేను మిమ్మల్ని హెచ్చిస్తాను, తగ్గించను. మీరు తగ్గువారు కాకుండా హెచ్చైన వారుగా ఉంటారు. మీరు తలగా ఉంటారు కానీ తోకగా ఉండరు. కాబట్టి ఇలాంటి వాక్యాలు ఎన్నో దేవుడు మనకి అభయాన్ని ఇచ్చే గొప్ప వాగ్దానాలు ఇచ్చాడు. ఇక్కడ అంటాడు కదా, ప్రధానులతోనూ తన ప్రజ అంటే దేవుని యొక్క ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టుకై ఆయన నేల నుంచి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల నుంచి బీదలని లేవనెత్తు. దరిద్రులని బీదలని లేవనెత్తే దేవుడు మన దేవుడు అయించున్నాడు. ఈ దినం నువ్వు ఎంత దరిద్రంలో ఉన్నావో, ఎంత బీద స్థితిలో ఉన్నావో, కానీ దేవుడు తప్పకుండా నిన్ను లేవనెత్తనని వాగ్దానం ఇస్తుంటున్నాడు. వాగ్దానం మీద మనం విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచాలి. ప్రియమైన వారలారా, ఈ దినాన్న ఎస్తేరును గురించి కొన్ని విషయాలు తెలియజేయాలనేసి నేను ఆశపడుతుంటున్నాను. ఒక 7-8 విషయాలు ఎస్తేరు జీవితంలో, ఎస్తేరు ఆశీర్వాదించబడడానికి గల కారణాలు తెలియజేయాలని ఆశపడుతుంటున్నాను. కాబట్టి ఎస్తేరు గ్రంథము మీరు తెరిచినట్లయితే అసలు అక్కడ జరిగిన పరిస్థితులు, ఆ యొక్క స్టోరీ ఏంటో మనము చూద్దాం. అనేక క్రైస్తవులకి, వాక్యం చదివేవారికి, వాక్యము వినేవారికి అర్థమవుతుంది. కొంతమంది నూతనంగా దేవుని తెలుసుకున్నారు కాబట్టి వారి కోసమని మరొకసారి ఎస్తేరు గురించి ఒకవేళ మనం దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే స్త్రీల పాత్ర చాలా బాగుంటున్నది. దేవుని యొక్క వాక్యంలో స్త్రీల పాత్ర అర్థమైందా? స్త్రీ ఆ ఏదైనా మౌనంలో పాపము చేయుటకు కారణమైంటున్నది. మళ్ళా చూసినట్లయితే స్త్రీ గర్భం నుంచే రక్షకుడు పుట్టినట్టుగా చూస్తున్నాం. తర్వాత అనేక స్త్రీలు దేవుని యొక్క వాక్యంలో ఉంటున్నారు. ముఖ్యంగా కొంతమంది స్త్రీలు అయితే వారి గురించి ఏమని రాసిందంటే, అబిగేలు గురించి మనం ఒకవేళ చూసినట్లయితే 1 సమూయేలు 25వ అధ్యాయంలో తీయనవసరం లేదు. కానీ ఈ అబిగేలు ఏం చేసిందంటే తన కుటుంబాన్ని కాపాడుకో, నాబాలు అని తన మూర్ఖమైన భర్త, మూర్ఖంగా మాట్లాడేవాడు, తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. తర్వాత చూసినట్లయితే ఆబేలు అన్న స్త్రీ 2వ సమూయేలు 20వ అధ్యాయంలో ఉంటుంది. తన పట్టణాన్ని కాపాడుకున్న స్త్రీ అయింది. తర్వాత ఎస్తేరు గురించి ఒకవేళ మనం చూసినట్లయితే ఎస్తేరు తన ప్రజలైన యూదులని కాపాడుకున్నాడు. యూదులని అన్యజనుల చేతుల్లోంచి కాపాడుకున్నట్టుగా చూస్తున్నాం. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే అనేక గ్రంథాలు ఉంటున్నాయి. 66 గ్రంథాల్లో 2 స్త్రీల పేర్లు కూడా ఉంటున్నాయి. రూతు పేరు ఉంటున్నది, తర్వాత ఎస్తేరు పేరు ఉంటున్నది. అర్థమైందా? వీరు ఎంత దీన స్థితిలో నుంచి, బీద స్థితిలోంచి, దిక్కులేని స్థితిలోంచి దేవుడు తన ప్రజలతోని, తన ప్రధానులతోని వారిని కూర్చోబెట్టాడు. ఒకవేళ మనము రూతుని గురించి ఆలోచించినట్లయితే రూతు అన్యదేశస్తురాలు, మోయాబు దేశస్తురాలు, అన్యులు. కానీ తన అత్తగారిని పట్టించి ఆమె దేవుని తెలుసుకొని బెత్లెహేమ్కి వచ్చింది. బెత్లెహేమ్కి వచ్చినాక అక్కడే మోయాబులో చూసినట్లయితే తన భర్త చనిపోయింటున్నాడు. చనిపోయినాక విధవరాలుగా ఆమె బెత్లెహేమ్కి వచ్చినాక ఆమె యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళికి వచ్చేసినట్టుగా చూస్తున్నాం. తర్వాత ఎస్తేరు గురించి చూసినట్లయితే కూడా బబులోను రాజు ఇజ్రాయెల్ మీదకి వచ్చి ఇజ్రాయెల్ని పట్టుకున్నప్పుడు వీళ్ళంతా కూడా ఏంటంటే బానిసలుగా ఉంటున్నారు యూదులంతా. బానిస్త, షీజ్ అ స్లేవ్. అర్థమైందా?
అయితే ఇక్కడ ఈ యొక్క ఎస్తేరు గురించి ఒకవేళ మనం చూసినట్లయితే నేను అంతా వాక్యం చదవను కానీ స్టోరీ మీకు అర్థం చేపిస్తాను. చూడండి, మొదటి వచనం చదువుకుందాం. మొదటి అధ్యాయం మొదటి వచనం. ఎస్తేరు గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచనం. అశ్వరేషు అక్కడ మరి ఇక్కడ చూసినట్లయితే ఎస్తేరు జీవించిన కాలంలో అక్కడ రాజు పేరంటే అహశ్వరేషు. నాకు ఆ మాట కొంచెం ప్రొనౌన్సియేషన్ వస్తలేదు. అహశ్వరేషు మరి అక్కడ మరి ఆ యొక్క రాజుగా మరి ఆయన షూషాను కోటలోంచి ఏలుతున్నట్టుగా చూస్తుంటున్నాము. మరి ఇతడు మరి ఒకవేళ ఆ వచనాలన్నీ చదివినట్లయితే అక్కడ అంటది కదా 127 దేశాలని పరిపాలించాడంట. ఎన్ని దేశాలండి? 127. ఒక భారతదేశం ఈరోజు పరిపాలించి వీడు వాడు కొట్లాడుకుంటున్నాడు. ఆ దినాల్లో మనుషులు ఆ విధంగా ఇన్నోసెంట్గా ఉండే కదా. ఈ దినాలు అట్లా లేరు. వీళ్ళది ఏందో వీడు గుంజుతాడు, వాళ్ళదేందో వీడు గుంజుతాడు, ఆ విధంగా కొట్లాడుకొని వస్తున్నారు కదా. 127 దేశాలు నేలేరు. మరి ఈ 127 దేశాలు మరి ఇండియా దేశం నుంచి ఇథియోపియా దేశం దాకా మరి ఆయన ఏళ్ళట్టుగా చూస్తున్నాం. ఆ మాటలు చదవమ్మా. మొదటి వచనం చదువుకుందామా. రాజ్య పరిపాలన చేస్తుంటాడు. ఓకేనా. ఇక్కడ చూసినట్లయితే ఈ రాజు 127 రాజ్యాలను ఏలించున్నాడు. ఏలినాక షూషాను కోటలో నుంచి ఈయన రాజ్యము చేస్తున్నట్టుగా చూస్తుంటున్నాము. ఈ 127 మరి దేశాలలో ఇండియా కూడా ఉంది. అంటే హిందూ దేశం నుంచి ఎక్కడ దాకా అన్నాడు? కూషు దేశం అంటే హిందూ దేశం అంటే ఇండియా నుంచి, కూషు దేశం అంటే ఇథియోపియా అంటారు. ఇథియోపియా ఆ మాట నాకు ప్రొనౌన్సియేషన్ వస్తలేదు సరిగా. ఆ దేశం దాకా ఈయన 27 దేశాలు పరిపాలించాడు. ఆ తర్వాత ఏమైపోయిందంటే ఈయన 4వ వచనం చూద్దాం. అతడు తన మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను, తన అతిశయమును ఘనతను ఏందంట అనేక దినములు అనగా కనపరచారు. ఇక్కడ చూసినట్లయితే ఈయన ఈ 127 దేశాలు ఏవైతే పరిపాలించాడో మరి దేశాలంతట్లో ఆయనకున్న మరి ఐశ్వర్య బలాలు, ఆయన మహాత్యము, ఆయన ఘనత, ఆయనకున్నవన్నీ కూడా ఏం చేశాడంటే 180 days ఒక ఎగ్జిబిషన్ పెట్టిండనమాట. ఎగ్జిబిషన్ లెక్క పెట్టి మనం పెడతారు, ఎగ్జిబిషన్ పెడుతుంటారు, మ్యూజియంస్ పెడుతుంటారు కదా. అరే ఇగో భారతదేశంలో ఇట్లా పురాతనలు అన్నీ ఇట్లా అనేసి. సో ఆయన ఏం చేశాడు, ఒక 180 రోజులు ఏం చేశాడంటే ఈ రాజు ఒక పెద్ద ఎగ్జిబిషన్ పెట్టాడని రాశాడు. ఆయన ఘనతని, ఆయన మహిమని ఆయన సంపాదించి ఆయన ఏ విధంగా పరిపాలించి అన్నీ కూడా చూపెట్టుకోనికి 180 days ఒక చక్కని ఎగ్జిబిషన్గా మ్యూజియంగా ఆయన పెట్టినట్టుగా చూస్తుంటున్నాం. ఆ తర్వాత 5వ వచనం. ఆ దినములు గడిచిన తర్వాత అల్పులకేమి గనులకేమి జనులందరికీ ఈ యొక్క 180 రోజుల ఎగ్జిబిషన్ అంతా అయిపోయాక అన్ని దేశాల నుంచి 120 దేశాల నుంచి ఇంకా ఇతర దేశాల నుంచి కూడా అందరు వచ్చి ఎగ్జిబిషన్ చూసేసినాక ఈ రాజు ఏం చేశాడంటే 7 days మరి అల్పునేమి గనులేమి మనుషులందరూ కూడా 7 రోజులు విందు చేశాడు. మనం ఈ రోజులలో చూస్తాగా క్రిస్మస్ వచ్చిందంటే మన ప్రభుత్వం ఏం చేస్తే లాల్ బహదూర్ స్టేడియంలో అందరికీ భోజనాలు పెడుతుంటుంది. ఒకవేళ అక్కడ రాకుంటే ఏం చేస్తుంటున్నది, ఇక్కడనే ₹1,00,000 2,00,000 ఇచ్చి ఏ ఏరియాలో ఆ ఏరియాకి భోజనాలు పెడుతుంది. సో ఆ దినాలు ఏంటంటే మరి ఈ రాజు ఏం చేశాడంటే 180 రోజులు ఆయన యొక్క మహిమైశ్వర్యం అంతా కూడా ఏం చేశాడో చూపెట్టిన తర్వాత 7 రోజులు మనుషులందరికీ గనులకేమి అల్పులకేమి అందరికీ కూడా ఏం చేశాడంటే చక్కని భోజనాలు విందులు చేసినట్టుగా చూస్తుంటున్నాం. తర్వాత 9వ వచనం చదువుదాం. అయితే వాళ్ళ భార్య రాణి అయిన వర్షి అనమాట. వర్షి అయిన భార్య వర్షి కూడా స్త్రీలకు ఆమె ఒక విందు చేసిందంట. ఈయన ప్రజలందరికీ ఒక విందు చేస్తే ఆమె స్త్రీలకు అందరికి కూడా ఒక విందు చేసిందని చెప్తాడు. 10వ వచనం. 7వ దినమందు రాజు ఏంటంట ద్రాక్షారసము త్రాగి సంతోషంగా ఉన్నప్పుడు ఏంటంట కూడి వచ్చిన జనములకును అధిపతులకును రాణి అయిన వర్షి యొక్క సౌందర్యం కనపరచబడనని రాజు కిరీటం ధరించుకున్న ఆమెను
ఆ, 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 ఆ. ఇక్కడ ఏం చేశారంటే ఇక్కడ ఈ విందు జరుగుతున్నాక ఈ 7 రోజుల విందులో ఏమైందంటే బాగా రాజు ద్రాక్షరసం పోస్తే వాళ్ళంతా తాగినారు. అక్కడ అధిపతులంతా తాగేసినాక అక్కడ టాక్ ఆఫ్ ది టౌన్ ఏముండే అంటే రాజు భార్య చాలా సౌందర్యంగా ఉంటుందంట అనేసి ఉండే. అక్కడ వీళ్ళు ఏం చేశారు, ఒక పెద్దలు 4, 8, 7 మంది ఉన్నారు కదా, వీళ్ళు ఏం చేశారు, రాజు భార్యని మీరు పిలువనంపండి రాజా, మేము ఆమె సౌందర్యం చూస్తాము అన్నట్టుగా అక్కడ చెప్పారు. చెప్పినప్పుడు ఏమైపోయిందంటే ఆ రాణి ఏమంటుందంటే 12వ వచనంలో చదవండి. ఆయన సౌందర్యవతి, నపుంసక చేత ఇవ్వబడిన రాజాజ్ఞ ప్రకారము ఒప్పుకోలేదు ఆమె, నేను రాను అంటే వాళ్ళు అక్కడ తాగేసి ఉన్నారు. మరి ఆమె అభిప్రాయం ఏంటో తెలియదు. ఇక్కడ విందు పెట్టుకుంది ఈమె, ఒకటి మనుషులు ఉండొచ్చు, లేదా అక్కడ తాగేసినాక వాళ్ళ దగ్గర వెళ్ళనికి ఇష్టం లేదేమో. మీటికి ఏదేమైనప్పటికీ 180 రోజుల ఎగ్జిబిషన్ అయిపోయినాక 7 రోజులు విందుల్లో బాగా తాగేసినాక అక్కడ 8 మంది నపుంసకులు 7 మంది నపుంసకులు ఏం చేశారంటే మరి రాణిని పిలిపిమని రాజుకు చెప్పినప్పుడు ఆమె రానని తిరస్కరించేసినాక ఏం జరిగిందంటే కోపగిచ్చాడు. తర్వాత ఇక సరే స్టోరీ అంతా మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 17, 18 వచనం చదువుకుందాం. స్త్రీలందరూ విని ఏమంట ఇది ఇగో ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు రాణిని పిలవమంటే రాజు పంపించి అయ్యా రాణిని పిలుచుకురామంటే రాణి ఏం చేసిందంట, తిరస్కరించేసాక ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు, ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళు ఆయనతోటి ఉన్న వారు ఏమంటున్నారంటే వాళ్ళంటారు రాణియే ఈ విధంగా తిరస్కరించేసి రాజుకి రాకుంటే మిగతా స్త్రీలందరూ కూడా అదే విధంగా చేస్తారు కదా అన్నట్టుగా అక్కడ సంభాషణ. చదవమ్మా. చాలండి. ఇక్కడ ఏంటంటే ఇక మీరు ఇంటికి పోయినా కదా చదువుకోండి. మెట్టికైతే ఏమైందంటే అక్కడ రాజుకి ఏమో లేదు, కానీ అక్కడ ఉన్న మనుషులు ఏంటంటే రాణి ఆ విధంగా రానందుకు వాళ్ళు ఏమంటారు అంటే రాణి ఆ విధంగా రాలేదయ్యా, రేపు పొద్దుగాల మా భార్యలు కూడా మేము పిలిస్తే ఆ విధంగా రారు కదా, మరి ఏంటి చర్య అనేసి వాళ్ళే అక్కడ ఉన్న పెద్దలే అక్కడ మరి ఏం చేస్తుందంటే ఇక ఆమె రానది కాబట్టి ఇక ఆమెను ఎప్పటికీ రానియొద్దు, ఆమెని తీసేద్దాం, ఇక రాణి లెక్క వేరే రాణిని మనము వెతుకుదాం అనేసి అక్కడ మొత్తము వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ ఏం చేస్తారు, ఇంకొక ఇది పెడతారనమాట. అరే ఎవరైనా అందమైన స్త్రీలు ఉంటే చూడండి మన రాజుకి ఆమెను వెలగొట్టేద్దాం, ఇగో ఈమెని భార్యగా చేద్దాం కొత్తగా వచ్చిన ఆమెను అన్నట్టుగా అది సంగతి. ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే ఆయన ఎగ్జిబిషన్ చేశాడు 180 days, 7 days విందు పెట్టారు. బాగా తాగేసినాక అక్కడున్న రాజుతోటున్న ఆ యొక్క అధిపతులందరూ కూడా రాణిని చూడాలని సరే అనేసి రాజు ఏమన్నాడు, రాణి పిలిపియండి పంపించాడు. రాణి కూడా విందు చేసుకుంటుంది, రానని చెప్పేసినాక ఇక్కడ ఉన్న వీళ్ళకి ఏంటంటే రాజు భార్యనే రాకుంటే రేపు పొద్దుగాల మా భార్యలు కూడా ఇదే విధంగా మొండి చేస్తారు కదా అనేసి వాళ్ళు ఒక నిర్ణయం చేసేసుకొని ఆమె ఇంకా రానవసరం లేదు ఇక రాజు కోటకి అనేసి ఏం చేశారంటే రాజు కొరకు ఇంకొక అందమైన అమ్మాయిని వెదకండి, మనం రాజుకి మళ్ళా పెళ్లి చేద్దామనేసి అక్కడ సంగతి ఆగిపోయినాక ఏమైందంటే అక్కడ ఉన్న ఆ యొక్క షూషాను కోటలోంచి ఒక వర్తమానం బయటికి వెళ్ళిందంటే రాజుకి ఇంకొక భార్య కావాలి, అందమైన వారు మీ పిటిషన్స్ మీ యొక్క అప్లికేషన్స్ పెట్టుకోండి, మీలో నుంచి ఎంతోమంది వస్తే వాళ్ళ నుంచి ఒకరిని సెలెక్ట్ చేస్తాము అని చెప్పినట్టుగా చూస్తున్నాము. ఆడదాకా వచ్చిన స్టోరీ వచ్చినాక ఇక్కడ ఈ సెలెక్షన్స్ దాంట్లో ఏమైందంటే అనేకులకు కూడా ఏం చేశారు, వారి యొక్క అప్లికేషన్స్ ఇచ్చుకున్నారు. అయ్యా రాజు భార్య కొరకు అనేసి అందమైన స్త్రీ కావాలన్నప్పుడు ఎస్తేరు కూడా ఏం చేసిందంటే మరి తన పినతండ్రి అయిన ముర్దకై మరి వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కూడా ఒక అప్లికేషన్ ఇచ్చినట్టుగా చూస్తుంటాం. స్టోరీ అదనమాట. దాని తర్వాత ఎస్తేరు ఏ విధంగా ఎట్లా పోయిందో ఒక 7 విషయాలు మీకు తెలియజేస్తాను. చూడండి, ఎస్తేరు అన్న మాటకి అర్థం ఏంటి? నక్షత్రం. అర్థమైందా? ఎస్తేరు అన్న మాటకి అర్థం ఏంటి? నక్షత్రం. గుర్తుపెట్టుకోండి, ఆకాశంలో నక్షత్రం ఉన్నాయి కదా, నక్షత్రం ఏమిస్తుంది? వెలుగునిస్తుంది. మనం మొన్ననే చూసుకున్నాం కదా క్రిస్మస్ అప్పుడు నక్షత్రం ఏమిస్తుందో, నక్షత్రము వెలుగునిస్తుంది. కాబట్టి ఇక్కడ మరి
ఈమె పేరు ఏంటంటే ఎస్తేర్. ఎస్తేర్ అనే మాటకి నక్షత్రము అని అర్థము. ఈ యొక్క యాక్చువల్లీ ఈమె పేరు ఏంటంటే ఎస్తేర్ కాదు, కానీ ఈమె పేరు హదస్తా. హదస్తా యొక్క పేరు మార్చబడి ఎస్తేర్ అని పెట్టబడినట్టుగా చూస్తుంటున్నాం. ఓకే, తర్వాత వీళ్ళు ఏంటంటే వీళ్ళు స్లేవ్స్ అన్నమాట. చూడండి 2వ వచనం చూద్దాం. 2వ అధ్యాయము 5వ వచనం నుంచి చదవండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా వివరణ ఉంటున్నది. వీళ్ళు ఏంటంట, షూషాను కోటలో బెన్యామీయుడగు కీషునకు పుట్టిన షిమి కుమారుడగు ఏంటంట యాయీరు వంశస్థుడైన ముర్దకాయ్ అనొకడు ఉండెను. ముర్దకాయ్ అనొకడు యూదుడై ఉండెను. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన ఎకోనియాను పట్టుకొని పోయినప్పుడు చెరపట్టిన వారిలో ఒక్కడు అని చెప్తున్నాడు. ఇక్కడ చూసినట్లయితే నేను ఇందాక చదివించిన కదా వాక్యము, బీదలని దరిద్రులని దేవుడు లేవనెత్తే దేవుడు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏంటంట, బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చినప్పుడు, యెరూషలేముని పట్టుకున్నప్పుడు వీళ్ళంతా బబులోను రాజుకి ఏమైపోయారు, స్లేవ్స్ అయిపోయింటున్నారు, బానిసలు అయిపోయింటున్నారు. కాబట్టి వీళ్ళేంటి, బానిసలు అంటున్నారు. ఆ దేశంలో ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఉన్నది, ఆ దేశంలో ఏంటంటే బానిసలుగా వారు ఉంటున్నట్టుగా చూస్తున్నాం. తర్వాత చూసినట్లయితే బానిసలు అంటే ఇక వారిని వారి ఇష్టానుసారంగా చూస్తారనమాట. బానిసలు ఏ విధంగా చూస్తారు మనకు తెలుసు కదా. ఒకవేళ మనం ఇప్పుడు చూసినట్టయితే ఒకవేళ పాకిస్తాన్లో ఎవరైనా సోల్జర్స్ మిగిలిపోయి ఏమైనా అయిందనుకో, వాళ్ళని ఎట్లా చూస్తారు, బానిసలుగా ఎంతో భయంకరంగా ట్రీట్ చేస్తూ ఉంటారు. బానిస ఒక సర్వెంట్ కంటే హీనంగా ట్రీట్ చేస్తూ ఉంటారు. ఎనీహౌ, అయితే మరి బానిసలు ఇక్కడ చూసినట్లయితే మరి వీళ్ళంటారుగా బెన్యామీను. వీళ్ళే గోత్రం అంట, బెన్యామీను గోత్రం అంటే సౌలు ఒక మాట చెప్తుంటాడు కదా. బెన్యామీను గోత్రం సంగతి సౌలు ఒక మాట చెప్తాడు. చూడండి ఆ మాట చూద్దాం. బెన్యామీను గోత్రం గురించి సౌలు రాజుగా రాకముందు అక్కడ మాట చెప్తున్నట్టుగా చూస్తున్నాం. సమూయేలు గ్రంథంలో రాసి ఉంటుంది అన్నమాట. 1 సమూయేలు 9వ అధ్యాయం. లేదా 9వ అధ్యాయంలో మొత్తం చదవడం కాదు, నేను చెప్తాను ఒక మాట. అక్కడ ఏంటంటే నేను బెన్యామీయుని కాదా అన్న మాట చెప్తాడు, చూద్దాం ఉండండి. అది రాయలేదు. 1 సమూయేలు 9వ అధ్యాయం 9వ అధ్యాయము 21వ అధ్యాయం చదవండి. అందుకు సౌలు 21వ అధ్యాయం. అందుకు సౌలు, నేను బెన్యామీనుని కాదా, నా గోత్రము ఇజ్రాయేలు గోత్రములో స్వల్పమైనది కాదా, నా ఇంటి వారు బెన్యామీనులు గోత్రపు అల్పులు కాదు. 2 మాటలు చెప్తున్నాడు. బెన్యామీను గోత్రం సంగతి సౌలు చెప్తున్న మాటలు ఏంటంటే, సౌలు అంటున్నాడు కదా, అయ్యా మేము బెన్యామీను గోత్రస్తులము కాదా, ఇస్రాయేల్ గోత్రములలో ఏంటంటే మొదట స్వల్పమైన వారుగా ఉంటున్నామని చెప్తుంటున్నాడు. తర్వాత అల్పమైన వారు అంటే ఎంతో తక్కువ వారం కదా మేము, మమ్మల్ని రాజుగా చేయడం ఏంటి అన్నట్టుగా అక్కడ అంటుంటారు అనమాట. ఇక్కడ కూడా ఈ ముర్దకై వీళ్ళు ఏంటంటే ఎస్తరు వాళ్ళు బెన్యామీను గోత్రస్తులు యూదులై ఉంటున్నారు. అంటే ఎంతో వాళ్ళు స్వల్పమైన వారు, అల్పమైన వారు అన్న విషయాన్ని అక్కడ మనకి తెలియజేస్తుంటారు. అండ్ దే ఆర్ స్లేవ్స్ ఆల్సో, వాళ్ళు మరి బానిసలై ఉంటున్నట్టుగా చూస్తాం. ఎందుకు నేను మాట ఈ 10 చెప్తున్నంటే, స్వల్పమైన వారు, అల్పమైన వారు, బానిసలు, యూదులు, వారు మరి అక్కడ నోరిప్పనికి వీల్లేదు, ఎందుకంటే బానిసలు కాబట్టి. ఇలాంటి వారిని దేవుడు పైకి తీసుకొచ్చాడు అన్న విషయాన్ని తెలియజేయటకు ఈ మాట చేస్తారు. సో ఇక్కడ చూసినట్లయితే ఎస్తేరు జీవితంలో మరి వాళ్ళు స్వల్పమైన వారు, అల్పమైన వారు, వాళ్ళు బానిసలుగా ఉంటున్నారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి ఈ రోజులలో మనకేంటంటే మన బీదరికము, మన పేదరికము, మనకి ఏదో ఒకటి మనల్ని ఏంటంటే స్వల్పమైన వారుగా, తగ్గించుకునే వారుగా, ఎంతో నేలకుండే వారిగా మనం చేస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న మనం ఏంటంటే ఒక విశ్వాసం ఉంటుంది, ఆయన నిన్ను హెచ్చిస్తాడు అన్న విషయాన్ని మాత్రం మనము
జ్ఞాపకం చేసుకోవాలి. ఎస్తేర్ జీవితంలో జరుగుతున్నది ఏంటంటే దే ఆర్ స్లేవ్స్, కానీ దేవుడు ఒక రాజకుమారిగా ఆమెని చేసేసింటున్నాడు. వారు అల్పమైన వారు, స్వల్పమైన వారు, కానీ ఒక దినాన ఆమె రాణిగా అయిపోయినట్టుగా చూస్తుంటున్నాం. అర్థమైందా? దేశానికి 27 దేశాలకి రాజు పక్కన రాణిగా ఉంటున్నది ప్రియమైన వారు. అలాగా అయిపోయి ఉంటున్నది. ఆ స్లేవ్ బికమింగ్ అ క్వీన్ అనమాట. కాబట్టి దీన్ని బట్టి మనం ఏంటంటే ఎంత నువ్వు తగ్గించుకునే, అంటే ఎంత నేల మట్టికున్నా, ఎంత బీదగా ఉన్నా, ఎంత దిక్కుమాలదైనా, ఎవరు నేను పట్టించుకోకున్నా కానీ ఒక రోజు మాత్రము దేవుడు తప్పకుండా నేను హెచ్చిస్తాడన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. యేసు ప్రభుని నమ్ముకున్న వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టే. అందుకే అంటాడు, ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ కూర్చుండబెట్టకాయ నేల నుంచి బీదలను, పెంట కుప్పల నుంచి దిక్కులేని వారిని ఆయన లేవనెత్తే దేవుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఎస్తేర్ జీవితంలో కూడా వాగ్దానం నెరవేర్చు. ఆమె ఎందుకు పనికిరాని ఆమె మరి రాజుకి భార్యగా అయిపోయినట్టుగా చూస్తాం. కాబట్టి మొట్టమొదటి చూసినట్లయితే ఏంటంటే ఆ స్లేవ్ బికమింగ్ అ క్వీన్. కాబట్టి నీ జీవితంలో ఇవాళ నువ్వు ఎందుకు పనికిరాని వాడుగా ఉన్నావేమో, నువ్వు అందరికంటే లోగా ఉన్నవేమో, అల్పమైన వాడిగా, స్వల్పమైన వాడిగా ఉన్నవేమో, బానిస బ్రతుకు జీవిస్తున్నావేమో ఒక విధంగా చూస్తే. కానీ మర్చిపోకు, ఒక దినమున నీ దినం అవుతుంది. ఆ దినమున దేవుడు నేను తప్పకుండా హెచ్చిస్తాడు అన్న విశ్వాసంతో నువ్వు ముందుకు సాగాలనేసి ఈ మాటల ద్వారా నేను హెచ్చరిస్తాను. రెండోదిగా చూసినట్లయితే ఈమెలో క్వాలిటీస్, రెండోదిగా చూసినట్లయితే ఈ యొక్క మరి ఈ ఎస్తేర్ జీవితంలో చూసినట్లయితే ఆమె విధేయురాలుగా ఉంటున్నట్టుగా చూస్తున్నాం. విధేయురాలు. సో 2 వాక్యాలు చూసుకుందాం. మొట్టమొదటి వాక్యం చూసినట్లయితే అక్కడనే 2వ అధ్యాయంలో 10వ వాక్యం చదువుతాం చూడండి. మొర్దెకై ఆమెతో చెప్తారనమాట. ఎందుకంటే అమ్మ వీళ్ళు అన్యులు కదా, ఎవరి రాజు వీళ్ళు అన్యులు, మనమేమో యూదులం అంటున్నాం, కాబట్టి నువ్వు భద్రంగా ఉండు, నువ్వు ఇవి చెప్పకు అంటాడు. మొర్దెకై నీ యొక్క జాతిని, నీ యొక్క వంశముని కనపరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించి ఉండెను గనుక ఆమె తెలుపలేదు. ఇక్కడ మొర్దెకై చెప్పాడు, అమ్మా ఇదిగో నీ యొక్క జాతిని గురించి, నీ వంశాన్ని గురించి ఆ మాట ఎత్తొద్దు అని చెప్పినప్పుడు ఈమె ఏం చేస్తుంది? మొర్దెకై యొక్క మాటకి విధేయత చూపిస్తున్నట్టుగా చూస్తున్నాం. చాలా జాగ్రత్తగా వినా. మొర్దెకై యొక్క మాటకి ఏంటంట? విధేయత చూపిస్తున్నాను. ఓకే, ఎప్పుడు ఇది? బిఫోర్ అనమాట. బిఫోర్ షీ బికేమ్ అ క్వీన్. ఆమె ఇంకా రాణిగా కాకముందు ఏం చేస్తుంది? మొర్దెకై అంటే పినతండ్రి అంటున్నాడు. ఎందుకంటే మరి ఈ ఎస్తేరుకి తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయి ఉంటున్నారు. పినతండ్రి అయిన మరి మొర్దెకై ఈమెని పెంచుతున్నాడు. సో ఈ మొర్దెకై ఏం చేస్తుంటాడంటే, అమ్మా ఈ విధంగా నువ్వు చేయకు, ఈ విధంగా భద్రంగా ఉండు అని చెప్పినప్పుడు ఆయన మాటకి విధేయత చూపిస్తున్నట్టుగా చూస్తున్నాం. బిఫోర్ బికమింగ్ అ క్వీన్, ఆమె రాణిగా కాకముందు మాట వింటున్నట్టుగా చూస్తున్నాం. ఆమె రాణి అయిపోయింటున్నది. రాణి అయిపోయినాక కూడా ఏం చేస్తుంది తెలుసా? 20 వచనం చదవండి. రాణి అయిపోయినాక ఏమైతే ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణమందున్న కాలమున అంటే మొర్దెకై యొక్క పోషమును కాలమున చేసేటట్టు, అంటే మొర్దెకై పోషిస్తున్నప్పుడు బిఫోర్ బికమింగ్ అ క్వీన్ మొర్దెకై దగ్గర ఉండి పోషిస్తున్నప్పుడు ఆ కాలమందు ఆ కాలం ఏ విధంగా మాట విన్నదో చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడు చుండెను గనుక తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చాలండి. ఈ మాటల ప్రకారం మనం ఏంటంటే, ఇది వరకు వెన్ షీ డిడ్ నాట్ బికమ్ ఎ క్వీన్, అంటే ఆమె రాణి కాకముందు ఈయన పోషించేవాడు. ఆ పోషణ కాలంలో ఏ విధంగా మొర్దెకై మాట విన్నదో, ఇప్పుడు రాజు కోట్లకి వెళ్ళిపోయి రాజు దగ్గర ఉంటున్నది కాబట్టి ఆమె అరే ఇంకా నాతోటి ఈయనతోటి పని లేదనుకోకుండా ఈమె అప్పుడు కూడా మొర్దెకై యొక్క మాట వింటున్నట్టుగా చూస్తున్నాం. అంటే షీడ్ ఒబీడియంట్ అనమాట. అంటే ఈమెలో చూసినట్లయితే ఈ మాటల ద్వారా ఏంటంటే ఆమె రాణిగా కాకముందు మాట వినే స్వభావం ఉంది. రాణిగా అయిపోయి కోటలో ఉన్నప్పుడు కూడా మొర్దెకై యొక్క మాట వింటున్నది. అంటే ఈ యొక్క ఎస్తేరులో ఉన్న గొప్ప గుణలక్షణం ఏంటంటే విధేయత, మాట వినే స్వభావం ఉంటున్నట్టుగా చూస్తున్నాం. ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యంలో మొత్తం మనం తిరిగేసి చూసినట్లయితే దేర్ ఆర్ సో మెనీ క్యారెక్టర్స్. ఎంతోమంది దేవుని బిడ్డలు ఉంటున్నారు. వారందరిలో చూసిన గుణలక్షణము, గొప్ప గుణలక్షణము, వాళ్ళు ఆశీర్వాదించబడికి గల కారణము, ఆ గుణలక్షణం ఏంటంటే మాట వినే స్వభావము. దేవుని యొక్క మాట వినే స్వభావము.
తల్లిదండ్రుల మాట వినే స్వభావము, మరి నాయకుల మాట, దేవుని సేవకుల మాట వినే స్వభావము కదా. క్రైస్తవుల జీవితంలో చాలా మట్టుకు ఈ దినాలు చూసినట్లయితే ఆఫీసులలో పనిచేసే యజమానుని మాట ఎక్కువగా వింటారు, స్కూళ్ళలో పనిచేసే టీచర్ల మాట వింటారు, కాలేజీలలో పనిచేసే లెక్చరర్ల మాట వింటారు, ఇంకా అనేక మాటలు వింటారు. కానీ ఇంట్లో తల్లిదండ్రుల మాట వినరు, దేవుని మాట వినరు, దైవజనులు చెప్పే మాట అసలుకే వినరు. అర్థమైందా? కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, బిఫోర్ బికమింగ్ అ క్వీన్ షీ ఒబేడ్ మొర్దెఖాయ్, పినతండ్రిని. ఓన్ తల్లిదండ్రులనే ఈ దినాల మనం కేరే చేయం. నీకేం తెలుసు కదా. ఈ దినాలు ఎట్లయిపోయిందంటే ట్రెండు, తల్లిదండ్రులు కూడా భయపడిపోయి వాళ్ళు ఏం చెప్తే వీళ్ళు ఇదే చేస్తారు. తల్లిదండ్రులు చెప్తే కాదు పిల్లలు చేసేది, పిల్లలు చెప్తే తల్లిదండ్రులు చేస్తున్నారు. ఈ విధంలో అవునా కాదా చెప్పండి. నేను ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ సో మెనీ ఫ్యామిలీస్. అర్థమైందా? వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా తింటున్నారు తల్లిదండ్రులు. పోషించేది ఎవరు? తల్లిదండ్రులు పిల్లల్ని. కానీ పిల్లలు చెప్పే మాటలు తల్లిదండ్రులు వింటున్నారు. దట్ ఈస్ వెరీ బ్యాడ్. ఇక్కడ మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే, ఎస్తేరు జీవితంలో ఎస్తేరు ఏమీ లేని స్లేవ్ అంటున్నది, ఆమె అల్పురాలు అంటున్నది, స్వల్పమైన వంశం అంటున్నది, బెన్యామీన్ వంశం అంటున్నది, తగ్గించుకునే జీవితం చిన్నప్పుడు నేను నేర్చుకున్నది. ఆ కష్టాలు, ఆ బాధలు, తల్లిదండ్రులు లేరు కదా, ఒక పూట అన్నం లేకున్నా ఓర్చుకుందేమో, నిద్ర లేకున్నా ఓర్చుకుందేమో, పినతండ్రి తిట్టినా ఓర్చుకుందేమో. వండర్ఫుల్ లైఫ్. బట్ ఎవ్రీ టైం పినతండ్రిని చిన్నాయనో పెద్దాయనో, చిన్ననాయనో పెద్దనాయనో విధేయత చూపెట్టేది. ఈరోజు తల్లిదండ్రులుగా చిన్నాయన పెద్దనాయన అత్త అమ్మలు ఎవరో ఇక. అర్థమైందా? రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి. అర్థమైందా? దిస్ ఇస్ వెరీ, ఈ యొక్క గుణలక్ష్యం ఏంటంటే నేను ఎంతో హెచ్చైన స్థితిలోకి తీసుకువెళ్తాను. చూస్తున్నాం ఎస్తేర్ని. ఎస్తేర్ వాజ్ అ స్లేవ్. ఎస్తేర్ వాళ్ళు దీనురాలు. ఎస్తేరు స్వల్పమైన వంశము. అర్థమైందా? తగ్గించుకొని సౌలు కూడా అట్లా మాట్లాడుతుంటున్నాడు, గొప్ప రాజు అయిపోయింటున్నాడు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఎస్తేర్ జీవితంలో మనం నేర్చుకుంటుంది ఏంటంటే, మాట వినే స్వభావం, విధేయత చూపిస్తుంది. ఆమె రాణి అయినా కానీ నేను రాణిని అయిపోయానిగా, నాకు పినతన్నితోటి ఏంటి అన్నట్టుగా అనుకోకుండా మాట వినే స్వభావం. ప్రియమైన వాళ్ళు, అందుకే అక్కడ సమూయేలు గ్రంథంలో రాస్తారు కదా, సమూయేలు అంటాడు కదా, ఇదిగో అయ్యా నువ్వు ఎన్ని బలులు అర్పించినా, ఎంత ఏం చేసినా కానీ మాట వినే స్వభావం లేకుంటే అన్ని వ్యర్థమే అన్నట్టుగా అక్కడ రాస్తుంటారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఎస్తేరు జీవితంలో ఎస్తేరు ఏమి లేని ఎస్తేరు, అ స్లేవ్ బికమింగ్ అ క్వీన్ అంటే ఈమెలో ఉన్న గుణగణం ఏంటంటే విధేయత, మాటకి విధేయత, ఒబీడియన్స్ టు ద వర్డ్. అర్థమైందా? పినతండ్రి ఇచ్చిన మాటలన్నీ కూడా అవునయ్యా అన్నట్టుగా ఒప్పుకుందాం. మాట వినే స్వభావంగా ఉంటున్నట్టుగా చూస్తుంటున్నాం. ఓకే, మొట్టమొదటి ఏం చూసాం? షీ వాజ్ అ స్లేవ్ కదా, బానిసగా ఉండే. రెండోదిగా చూసినట్లయితే ఆమెకి మాట వినే స్వభావం, ఒబీడియన్స్ అనేది ఈమె జీవితంలో మరి ఒక హెచ్చైన స్థితికి ఆమెని తీసుకొచ్చినట్టుగా చూస్తుంటున్నాం. తర్వాత మూడోదిగా చూసినట్లయితే ఈమె చాలా అందగతే, వెరీ బ్యూటిఫుల్ కదా. ఇప్పుడు ఆ రాజుకోటలో ఉన్న మొదటి భార్య వర్షి, ఆమెనే అందంగా ఉన్నదంటే ఆమె కంటా అందంగా ఉన్నదంట ఎవరు? ఎస్తేర్. చూద్దాం ఆ మాట చూడండి, 2వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు ఏంటంట? లేనిదై ఉండగా అతడు ఆమె పెంచుకున్నా. ఆమె అందమైన రూపమును సౌందర్య ముఖము గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తర్వాత మొర్దెఖాయి ఆమెని కుమార్తెగా స్వీకరించాను. ఓకే, ఈ మాట కూడా మాకు అక్కడ స్పష్టమైపోయింది. ఓకే, ఇక్కడ ఆమె గురించి చూసినట్లయితే ఏం చెప్తున్నాడంట? తల్లిదండ్రులు లేని బిడ్డ, పినతండ్రి పెట్టుకుంటున్నాడు. తర్వాత ఇక్కడ ఈమెను చూసినట్లయితే మూడో క్వాలిటీ ఏంటంటే ఆమె అందమైన రూపమును ఇంకేంటంట? సుందర ముఖం చూస్తే ఎంతో సుందరం, అందంగా ఉందంట. అర్థమైందా? ఎట్లుందట? అందంగా ఉందంట, చాలా అందంగా ఉంటుంది అనేసి అక్కడ వాక్యంలో ఆ మాటలు రాయవలసిన అవసరం ఏముంటుంది? ఆమె ఉన్నదని చెప్పేసి వచ్చి కదా. కానీ అక్కడ వర్ణాన్ని నేను ఏమని చూస్తుందంటే ఆమెనంటే ఎట్లుందంటే అందమైన రూపము, సుందరమైన ముఖం, అందమైన రూపము సుందరమైన ముఖము గలదై ఉంటున్నట్టుగా చూస్తుంటాం. ఎస్తేర్ అంత అందంగా ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది తెలుసా? అందం ఎట్లా సంపాదించుకోవాలి తెలుసా? మనం బ్యూటీ పార్లర్ పోతే అందం రాదు, డబ్బులు వేస్ట్ చేసుకోకండి. అర్థమైందా? బ్యూటీ పార్లర్ పోతే అందం వస్తుంది అనుకుంటున్నారు? ఆర్టిఫిషియల్, మొహం కడిగితే పోతుంది అది. అనవసరంగా అవి వీకించుకొని మళ్ళీ అవి పెరుగుతూ ఉంటాయి.
అర్థమైందా? అందం ఎట్లా వస్తుందో తెలుసా? దేవుని యొక్క వాక్యము మనకు చెప్తుంది. ఈరోజు మనం నేర్చుకుందాం అందం ఎట్లా వస్తుందంట. దేవుడు నిన్ను అందంగానే పుట్టించాడు, కానీ నువ్వు ఇంకా అందం కావాలనుకుంటున్నావేమో మరి. అర్థమైందా? నువ్వే పోలికలో పుట్టావో ఆ అందం చాలు, అది దేవుడిచ్చిన అందం. నా బిడ్డ ఈ విధంగా ఉండాలంటే అదే విధంగా. మళ్ళీ నువ్వు దాన్ని చెక్కుకొని గోక్కొని అంట పెట్టుకుంటే ఏమి లాభం ఉండదు. అర్థమైందా? తర్వాత నువ్వు ఇవాళ చేయించుకున్నావు, వెన్ యూ 30 years నువ్వు ఆ విధంగా చేస్తున్నావు. నేను చూశాను స్త్రీలని 30 సంవత్సరాలు రుద్దింది, ఒక 40 సంవత్సరాలు 10 సంవత్సరాల పూట 60 సంవత్సరాల లెక్క అనిపిస్తుంది. అర్థమైందా? 60 సంవత్సరాలు 30 సంవత్సరాలు రుద్దింది బాగానే ఉన్నది, తెల్లగా ఉంది, ఇంక మళ్ళీ రుద్ద అవసరం లేదు కదా. అయితే మళ్ళా 30 సంవత్సరాలు బాగా రుద్దింది, 40 సంవత్సరాలకి ఎట్టుందంటే 80 సంవత్సరాలు 60 సంవత్సరాల లెక్క కనిపించేస్తుంది కదా. అనవసరంగా వాళ్ళకి వేలు డబ్బులు, మేకప్లకి ఎంత వేలే కదా, ఆడదండ పెడతారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏమంటుంది తెలుసా? నీకు అందం దేవుడు ఎట్లా ఇస్తాడో తెలుసా? ఇది వరకు కూడా చెప్పారు. చూడండి, కీర్తన గ్రంథము 96వ అధ్యాయం. కీర్తన గ్రంథము 96వ అధ్యాయం. అబ్బా 96వ అధ్యాయం చదవండి. అదే 6వ వచనం. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉంటున్నాయి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉంటాయి. పరిశుద్ధ స్థలం ఏది? ఇదే మందిరమే. అర్థమైందా? నీకేమో 4 విషయాలు రాస్తుంటున్నాడు. ఏమని రాస్తుంటున్నాడు? ఘనత ప్రభావములు. నీకు ఘనత, నీకు ప్రభావం ఎక్కడి నుంచి వస్తుందంట? దేవుని యొక్క మందిరం. బలము, సౌందర్యం ఎక్కడి నుంచి వస్తుందంట? ఆయన పరిశుద్ధాలయం. సౌందర్యం ఎక్కడ పుడుతుందండి కదా? నీ హృదయంలో దేవుడు ఉంటే కదా. అందుకే అంటే ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ యువర్ హార్ట్. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ యువర్. ఇండెక్స్ అంటే నీకు టెలిఫోన్ బుక్లు ఉంటాయి. ఇండెక్స్ అంటే బయట రాస్తాడు కదా. ఇండెక్స్ అంటే నీ యొక్క హృదయం ఎట్లుందో నీ యొక్క ముఖం ఆ విధంగా మెరిసిపోతుంది అని అర్థం అనమాట. కాబట్టి ఇక్కడ ఏంటంట, ఎక్కడ దొరుకుతాయి నీకు సౌందర్యము? పరిశుద్ధాలయంలో ఏముంటాయి? నీకు వాక్యం ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, సహవాసం ఉంటుంది. ఇందులో నువ్వు ఎదుగుతుంటే ఏమవుతుందంట? నీ ముఖము ప్రకాశిస్తుందంట. మోషే ముఖాన్ని అక్కడ ఉన్న ఇజ్రాయెల్ ప్రజలు చూడలేకపోయింటున్నారు. ఎందుకంటే ఆయన దేవునిలో ఉంటున్నాడు, దేవుని సన్నిధిలో ఉంటున్నాడు. కాబట్టి దేవునితో ఆయన ముఖాముఖిగా మాట్లాడి వచ్చినాక ఆయనను చూడలేకపోయాడు. ఇట్లా పద్మాసులో యోహాను మరి దేవుణ్ణి చూడలేకపోయాడని రాసి ఎన్నో విధాలుగా ఉంటున్నాయి ప్రియమైన. కాబట్టి ఎవరిలో దేవుడు ఉంటాడో, ఎవరిలో వాక్యం ఉంటుందో, ఎవరిలో దేవుని యొక్క విశ్వాసం ఉంటుందో, దేవునితో చక్కని సంబంధం ఉంటుందో వాళ్ళ ముఖాలు చెప్పనవసరం చక్కగా మెరుస్తుంటాయి. మనం చూస్తేనే తెలిసిపోతుంటుంది, అరే ఈ పిల్లోడు దేవునితో మంచి సంబంధం, ఈ పిల్ల మంచిగా దేవునితో సంబంధం. ఎందుకంటే ముఖంలో కళ తెలిసిపోతుంటుంది. అర్థమైందా? కాబట్టి క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా, దేవుని యందు విశ్వాసం ఉంచిన మన యొక్క సౌందర్యం ఎక్కడ దొరుకుతుందంట? దేవుని యొక్క మందిరంలో కదా. ఇక నీకు సౌందర్యం కావాలంటే ఎక్కడ పోవాలి? ఇప్పుడు నువ్వు బ్యూటీ పార్లర్కి పోవాలి కదా. ఏదైనా పార్టీ ఉందంటే చాలా వెళ్ళిపోతున్నావు కదా. పార్టీ ఉన్నప్పుడల్లా ఇక్కడికి రా. అర్థమైందా? నీ ముఖం ఎంతో కలకల్లాడుతుంది, సౌందర్యంగా ఉంటుంది. అర్థమైందా? నేను చెప్పే మాటలు కాదు, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధాలయంలో మనకి కలుగుతాయి. ఇక్కడ మరి ఈ బిడ్డ తల్లిదండ్రులు లేదంటే ఎంత దేవుని యందు భయభక్తులో జీవించిందో, పిన్న తండ్రి ఎంత చక్కగా నేర్పిస్తుంటున్నాడు. ఏది నేర్పించినా, ఏ మాట చెప్పినా వింటుంది కదా. బహుశా ఆయన ఇన్ని మాటలు చెప్పినాక అమ్మ వాక్యం చదువుకొని చెప్పడా, ప్రార్థన చేసుకొని చెప్పడా, దేవుని మీద విశ్వాసం అని చెప్పడా? తప్పకుండా చెప్పింటాడు. యూదుడు కాబట్టి వాళ్ళకు ఉండేటివి కదా. వాళ్ళు ఏం చేస్తారు? యూదులు వారానికి 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు యూదులు. తర్వాత ఏం చేస్తారు యూదులు? దశంభాగం ఇస్తారు యూదులు. తర్వాత వాక్యం క్షుణ్ణంగా తెలుసు వాళ్ళకి యూదులు. మళ్ళా వాళ్ళు ఏం చేస్తారు? ఇది చేయించుకుంటారు, సున్నతి చేయించుకుంటారు. యూదులు ఏం చేసుకుంటారు? ఇంకా మరి వాళ్ళు వారానికి 2 రోజులు కాదు, మళ్ళీ ఇంకేదో ఉపవాసం ఉంటారు. అవి చాలా ఉంటాయి వాళ్ళకి. అర్థమైంది? ఏమంటారు? 3 పూటలు ప్రార్థన చేస్తారు. అర్థమైందా? పొద్దుగాల సాయంత్రము. ఇప్పుడు ముస్లిమ్స్ కూడా యూదా దాంట్లోకి వాళ్ళు కూడా వచ్చిండ్రు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? పొద్దుగాల మైక్ వస్తుంది, మధ్యాహ్నం మైక్ వస్తుంది, సాయంత్రం మైక్ వస్తుంది. అర్థమైందా? అట్లా మనం కూడా ఏంటంటే 3 పూటలు, యూదులు కూడా 3 పూటలు ప్రార్థన చేస్తారు. ప్రార్థన, వాక్యము, దేవుని సన్నిధి ఇవన్నీ కూడా వాళ్ళలో ఉంటాయన్నమాట. కాబట్టి ముర్దకై ఇవన్నీ కూడా ఎస్తేర్కి చెప్పి ఉంటాడు. అందుకే ఎస్తేర్ యొక్క ముఖం అంత అందంగా ఉంటుంది, ఉన్నరానికంటే చాలా అందం. అక్కడ ఉన్న వ్యక్తులందరిలో కూడా ఈమె ముఖము ఎంతో అందంగా ఉంటుంది. బహుశా వాళ్ళు స్లేవ్స్ కాబట్టి తిండి సరిగ్గా దొరికిందో, ఏమి సరిగ్గా దొరికిందో, మరి బలం సరిగా ఉందో లేదో ఇవన్నీ పక్క పెట్టేశాను. కానీ
ఏంటి, దేవుడు ఉంటున్నాడు కాబట్టి, దేవుని సన్నిధిలో ఉంటుంది కాబట్టి ఆమె ముఖం ఎంతో ప్రకాశిస్తున్నట్టుగా చూస్తుంటాం. అందుకే దేవుని యొక్క వాక్యం మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని ప్రతి మాట వలన జీవిస్తాడు అన్న మాట చూస్తుంటాం. కాబట్టి మూడోదిగా చూసినట్లయితే ఈమె ఏంటంట, చాలా ఏంటంట, ఆమె సౌందర్యవతి అన్న మాట రాసింది అక్కడ, అంతే కదా. ఆమె అందమైన రూపము, సౌందర్య ముఖము గలదై ఉన్నది. అందము, సౌందర్యము ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే దేవుని ఆలయంలో దొరుకుతాయని చక్కగా కీర్తనకారుడు రాస్తాడు. అందుకే మరి దావీదుని గురించి కూడా మనం ఒకవేళ చూసినట్లయితే చక్కగా రాస్తాడు. దావీదు కూడా అంట ఎంత చక్కని అందగాడు అనేసి అక్కడ రాస్తాడు. చూడండి, 1 సమూయేలు గ్రంథంలో ఆయనను పిలిపించండి అని చెప్పినప్పుడు సమూయేలుని మరి దావీదుని పిలిపించినప్పుడు దావీదు ఏ విధంగా ఉన్నాడు అన్న మాట అక్కడ చక్కగా రాయబడి ఉంటున్నది. 2 సమూయేలు అనుకుంటా, సారీ 16వ అధ్యాయం, 1 సమూయేలు 16వ అధ్యాయంలో రాసినది. 12వ వాక్యం చదవండి. 1 సమూయేలు 16:12. దావీదు గురించి చెప్తున్నా. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రం గలవాడును, చూచుటకు సుందరమైన. ఎవరు? దావీదంట. సమూయేలు చూడంగానే దావీదు గురించి ఎట్ట చెప్తుంటున్నాడు. అదే దావీదు ఇక్కడ కీర్తన రాస్తుంటున్నాడు. బల సౌందర్యం ఏడ దొరికితే నా అందం ఏడ దొరికింది తెలుసా? నా దేవుని మందిరంలో దొరికింది, నా దేవుని సహవాసంతో దొరికింది అన్న మాట అక్కడ చెప్తుంటున్నాడు. అతడు ఎట్లంట, అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడంట దావీదు. అబ్బా, పరలోక రాజ్యం పోతే దావీదుని చూడవచ్చు మనం, అర్థమైందా? ఎస్తేర్ని చూడవచ్చు, మనం అందరినీ చూడవచ్చు, ఇంత బ్యూటిఫుల్ ఉమెన్స్ని చూడవచ్చు, వాళ్ళతో కలిసి సహవాసం చేయవచ్చు పరలోక రాజ్యం పోతే, అర్థమైందా? కాబట్టి మూడోదిగా మరి ఈ యొక్క మరి ఎస్తేరు జీవితంలో చూసినట్లయితే ఆమె అంట ఎంతో సౌందర్యవంతురాలైంటున్నది అన్నట్టుగా చూస్తాడు. సౌందర్యము దేవుని యొక్క మందిరంలో మనకి దొరుకుతుందన్న విషయాన్ని చెప్తాడు. సో మొట్టమొదటి ఏంటంటే ఈమె హీ వాజ్ అ స్లేవ్, బానిస. బెన్యామీను యొక్క గోత్రము అల్పమైనది, స్వల్పమైనది, ఎందుకు పనికిరామయ్యా మేము, ఇంకా స్లేవ్స్ మేము. కానీ అలాంటి ఆమెని దేవుడు ఒక రాణిగా చేశాడు. ఓకే, నువ్వు ఎలాంటి పొజిషన్లో ఉన్నా కానీ ఆ విధంగా దేవుడు చేస్తాడు. రెండోదిగా చూసినట్లయితే ఆమె మాట వినే స్వభావం, విధేయత కలిగిన స్త్రీగా మరి ఆమెను చూస్తాం. మూడోదిగా చూసినట్లయితే ఆమె అందవతి, ఎంతో రూపవతి, అందంగా ఉంటుంది, తన ముఖం అంతా అందంగా ఉంటుంది. అందము దేవుని సన్నిధిలో మనకు కూడా దొరుకుతుందని ఈ మాట ద్వారా మనము తెలుసుకుంటాం. తర్వాత చూసినట్లయితే షీ వాజ్ ద ప్రేయర్ఫుల్ ఉమెన్, ప్రార్థన చేసే స్త్రీ, చక్కగా ప్రార్థన చేసేది. నువ్వు ఎంత ప్రార్థన చేస్తే నీ ముఖం అంతా అందంగా కనిపిస్తుంది కదా, అదే నేను అనుకుంటా. ప్రార్థన చేసే 4వ అధ్యాయము 16వ వాక్యం చదవండి. 4:16. నీవు పోయి ఇక్కడ సమస్య వచ్చింది. అక్కడ సమస్య వచ్చింది. ఈమె వెళ్ళి రాజుతో మాట్లాడాలా, తన ప్రజలని రక్షించుకోవాలి, యూదులని. ఎందుకంటే అక్కడ మరి ఇంకొక వ్యక్తి ఉంటున్నాడు, మరి ఆ వ్యక్తి పేరు హామాను. ఈ హామాను ఏం చేశాడంటే యూదులందరినీ చంపేసేయాలి, ఈ ముర్దకాయని, వీళ్ళందరినీ యూదులందరినీ చంపేసేయాలనేసి ఈ ముర్దకాయకి ఒక ఉరి కొంబకు కూడా చేసి పెట్టాడనమాట ఈ హామాన్ అంటే. అయితే ఈ హామాను యూదులందరినీ చంపేస్తాను, ఈయనని ఉరి తీసేస్తాను ముర్దకాయని అనేసి ఆయన రాజు దగ్గర పోయి ఒక ప్లాన్ వేస్తుంటున్నాడు. కాబట్టి ఆ విధంగా కావద్దు, రాజు మరి యూదులను చంపొద్దు అనేసి మరి ఈమె యూదురాలు కాబట్టి ఈమె ఏం చేస్తుందంటే ముర్దకాయతో చెప్తుంది, అయ్యా నువ్వు ఇతర యూదులను కలుపుకొని పోయి మందిరంలో పోయి నా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, నేను రాజు దగ్గర పోయి విజ్ఞాపన చేస్తాను, నేను చనిపోయిన పర్లేదు రాజు దగ్గర చెప్తాను, అయ్యా ఇదిగో మా వాళ్ళు యూదులను ఇగో వీడు ఇట్లా చేస్తున్నాడని చెప్తాను అనేసి ఈమె రాజు దగ్గర పోనీకి ఆమె ప్రయత్నిస్తున్నప్పుడు మీరు పోయి ప్రార్థన చేయండి అని 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేయండి అంటే అక్కడ వీళ్ళు వెళ్ళి ప్రార్థన చేస్తుంటారు. తర్వాత 3 రోజులు 3 దినములు అన్నపానములు నేనును ఇక్కడ వేస్తారంటే నేనును నా పనికత్తులను కూడా ఉపవాసం ఉందుము. ప్రవేశం అంటే రాజు దగ్గర పోయి చెప్పడం న్యాయ వ్యతిరేకంగా ఉన్నాను, నశించేదను.
చాలండి. ఇక్కడ చూసినట్టు ముర్దకాయ నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి, నేను నా యొక్క పనికత్తలతో కూడా 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాము, సమస్య వచ్చింది కాబట్టి అని ఆమె చెప్తుంది. కాబట్టి ఇక్కడ ఈ మాటల ద్వారా చూసినట్టయితే మరి ఎస్తేరు చక్కని ప్రార్థనా పర్రాలుగా ఉంటుంది. ఆమె ఏమంటుంది, ముర్దకాయ మీరు వెళ్ళి ప్రార్థన చేయండి, నేను కూడా నా పనిగట్టలతోటి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. ఎందుకంటే యూదులందరినీ చంపేస్తా అంటున్నాడు, మరి ఆయననేమో ఉరి తీసేస్తా అంటున్నాడు. నేను యూదురాలై ఉండి, నేను ఒక రాణినై ఉండి నా యూదులను నేను కాపాడుకోలేనా? నేను కాపాడుకోను. నేను సచ్చినా నశించిపోయినా పర్వాలేదు, నేను వెళ్ళి రాజు దగ్గర ధైర్యంగా చెప్తాను. దానికి ముందు ప్రిపరేషన్ ఏంటంటే 3 రోజులు ఉపవాస ప్రార్థన. రానై ఉండి రాజు కోటలో ఉండి ఒకవేళ ఉపవాసం ఉంటే ఆ ముఖమంతా ఒక చిక్కిపోయినట్లు అయిపోతే రాజు ప్రశ్న వేస్తాడు కదా, ఏమైంది నీకు అని అడుగుతాడు కదా. ఇలాంటి భయం లేకుండా నేను నశించినా నశిస్తాను, నేను పోయి మాత్రము నా ప్రజలని తగ్గించుకోనికి, నా ప్రజలు మరణం కాకుండా యూదులని నేను వాళ్ళని దక్కించుకోనికి నేను ప్రార్థన చేసి ఆయన దగ్గర పోయి మాట్లాడతాను, మీరు కూడా ప్రార్థన చేయండి అనేసి అక్కడ చెప్తాం. హామాన్ ఏం చేశాడు, ఒక పెద్ద ఆయన మంచి ప్లాన్ వేసేసి వీళ్ళందరినీ నాశనం చేశారనుకున్నాడు. కానీ యూదుల పక్షంగా దేవుడు ఉంటున్నాడు. ఆ జీవంగల దేవుడికే ఆమె మొరపెడుతుంది. అంతేకాకుండా మొర్దెకాయి ఇంకా ఇతరులు కూడా ఉపవాసం ప్రార్థన. కాబట్టి ప్రియమైన వారు ఏమైందంటే, ఇదిగో హామాను ఉరకో ఎక్కేసి ఉంటున్నాడు, వీరికి విడుదల దయచేసినట్టుగా, విడుదల వచ్చినట్టుగా రాజు మరి రాణి మాట వినింటున్నాడు. ఆమె ప్రజల్ని ఆమె తగ్గించుకోగలిగింది ఎట్లా? ప్రార్థన ద్వారా అని. మీరు ఒకవేళ అవన్నీ చదివితే మీకు చక్కగా అర్థమవుతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళ ప్రార్థన ఏం చేసిందంటే చావు నుంచి తప్పించేసింది. ప్రార్థన ఏం చేసిందంటే రాజుతోటి ధైర్యంగా మాట్లాడటం. ఎందుకంటే అన్యరాజు అంటున్నాడు, వీళ్ళేమో స్లేవ్స్ అంటున్నారు, బానిసలు అంటున్నారు, యూదులు అంటున్నారు. కాబట్టి ఆయనతోటి తెగించి మాట్లాడడం అంటే కష్టమే. ఒకవేళ రాజు కోపం వస్తే ఇదివరకు రాని పరిస్థితి ఏదో ఆ విధంగా అయిపోతుందని భయం లోపల ఉంటుంది. కానీ ఒకటే ఒక ఆధారం ఏంటంటే ప్రార్థన. దేవునితో మాట్లాడుకున్నారు, ప్రభువా సహాయం చేయన్నారు. దేవుడు ఏం చేశాడు, రాజు ఎదురుగా ఆమె నిలబెట్టి ధైర్యంగా మాట్లాడి తన ప్రజలని ఆమె రక్షించుకుంది. ఈ రోజున నీ ప్రజలను నువ్వు రక్షించుకోగలుగుతున్నావా? అక్కడ అదే రాస్తారు, ఆమె రక్షించుకున్నది తన ప్రజలను రాస్తారు. ఈ రోజున నీ కుటుంబంలో ఉన్న ప్రజలను నువ్వు రక్షించుకుంటున్నావా? వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ బంధువులే ఉంటున్నారు, నీ తల్లిదండ్రులే ఉంటున్నారు, నీ తోడబుట్లే ఉంటున్నారు రక్షణ లేని వారు. వారి కొరకు ప్రార్థన చేస్తున్నావా? వారితోటి మంచిగానే కాలక్షేపాలు చేస్తుంటున్నావు, వారింటికి నువ్వు పోతావు, నువ్వు ఇంటికి వారికి పోతావు. ఎప్పుడైనా వారి కొరకు రక్షణ సువార్త చెప్పావా? వాళ్ళని రక్షించుకోవాలన్న ఆశ నీకు ఉంటున్నదా? వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తుంటున్నావా? ఒకటే ఒక డైలాగ్ వస్తుంది మనకు, అంతే, వాళ్ళు వినరు. పౌలు ఏమంటున్నాడు, వాళ్ళు నా మీద కోపపడినా మొండి ముఖం పెట్టినా ఏదో రీతిగా వారిని నేను సంపాదించుకుంటాను, వాళ్ళు నరకంలో పోవద్దు అని పట్టుదలతోటి వాళ్ళ కోపం వచ్చినా చెప్పాడు, వెళ్ళి పదే పదే చెప్పాడు. ఒక్కరోజు కాకుండా ఒక్కరోజు పట్టబడతారని. అర్థమైందా? అలాంటి ఆశ మనకు ఉండాలి. ఇక్కడ ఎస్తేరు బానిస, అన్యరాజు, ఈమె అక్కడ ఉన్నది రాణిగాయి. ఈయనతో మాట్లాడడానికి, నా ప్రజలని రక్షించయ్యా అని చెప్పనీకి భయము. నేను ఉంటే పోతాను. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. ప్రార్థన చేసి ఏం చేసింది, రాజు దగ్గర ధైర్యంగా చెప్పింది, వాళ్ళ ప్రజలు రక్షించుకున్నది. ప్రియమైన వాళ్ళ, నీ ఆయుధం ఏంటి? నువ్వు చెప్తే వాళ్ళు వినరు. నువ్వు ఫస్ట్ దేవుని దగ్గర మొరపెట్టి, ప్రభువా నా అమ్మ నా ఆయన రక్షించబడలేదు, ప్రభువా నా తోడబుట్టులు రక్షించబడలేదు, వారి సంతానం వారి పిల్లలు రక్షించబడలేదు, నా బంధువులు రక్షించబడలేదు, నువ్వు ఏదో విధంగా చేయి ప్రభువా, వాళ్ళు రక్షించబడాలి ప్రభువా అని ఉపవాసం 3 రోజులు ప్రార్థన చేసినావా? ప్రార్థన చేసి వాళ్ళకి చెప్పిపోయి దేవుడు కార్యం చేయడా? గిదే చేసింది ఇక్కడ. గిదే మనం నేర్చుకుంటాం ఈ రోజున. తన ప్రజలని యూదులని కాపాడుకున్నట్టుకు ఈ ఎస్తేరు ఏం చేసింది? ఎస్తేరే ప్లాన్ చేసింది. అయ్యా మొర్దెకాయ్ చిన్నాయనా, నువ్వు వెళ్ళి యూదులందరూ కలిసి మందిరంలో ప్రార్థన చేయండి ఉపవాసం ఉండి, నేను నా పనికత్తలతో కలిసి ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేసే దేవుడు తప్పకుండా మన కార్యం చేస్తాడు అని 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాక ధైర్యంగా అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇది సంగతి అని చెప్పినప్పుడు ఏమైంది, రాజు అవునా అనేసి ఎవడైతే శత్రువు ఉన్నాడో వాడిని నాశనం చేసేసాడు. ఇదిగో వీళ్ళ ప్రజలందరినీ కూడా దక్కించుకున్నట్టుగా చూస్తాం. అర్థమైందా? దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. కాబట్టి ఎస్తేరు యొక్క ఈ యొక్క పాఠ్యభాగంలో 4వదిగా మనం నేర్చుకుంటున్నది ఏంటంటే, నీవు నీ ప్రియుల కొరకు ప్రార్థన చేసి వారిని రక్షణలోకి నడుపు. దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. తర్వాత ఐదోదిగా ఎస్తేరు జీవితంలో చూసినట్లయితే ఆమె దయ పొందిన దయ ఉన్నదంట. దయ ఏమండి, ఏం పొందాలంట మన జీవితాలలో? దయ పొంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఒకరి దయ, ఒకరి కనికరము, ఒకరి జాలి అనేది మనం సంపాదించుకోవాలి. దయ పొందాలి.
అర్థమైందా? రెండు విషయాలు చెప్తాయి ఇక్కడ. ఒకటి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి కూడా రాయబడినది ఏంటంటే ఆయన మనుషుల దయందు దేవుని దయందు వర్ధిల్లాడు. రెండు దయ్యాలు కావాలి మనకి. మనుషుల దయ కావాలా, దేవుని దయ కావాలి. ఈ రెండు దయ ఉంటేనే, చాలామంది దేవుని దయ ఉంటుంది, దేవుడు ఆటోమేటిక్గా దయ ఇస్తాడు. మనుషుల దయ ఉందా నీ మీదకి? మనుషుల దయ ఉండాలి, దేవుని దయ ఉండాలి. మనుషుల దయలో మనం వర్ధిల్లాలి. సమూయేలు విషయంలో కూడా చూసినట్టయితే అటు రాసింది, సమూయేలు దేవుని దయందు మనుషుల దయందు వర్ధిల్లాలి. ఇక్కడ చూసినట్టయితే ఈమె కూడా ఎవరు, ఎస్తేరు, రాజు యొక్క దయని అనేక సార్లు పొందింది. అక్కడ ఆ మాటలు రాసిన 3-4 సార్లు చూడండి. ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయం 9వ వాక్యం చదవండి. 2:9. ఆ చిన్నది అతని దృష్టికి ఏంటంట, ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందేను. ఎవరు? రాజు వలన ఎవరు దయ పొందుతున్నారు? ఎస్తేరు. అర్థమైందా? రాజు ఇట్లా చూడగానే ఆమె దయవంతు. అర్థమైందా? రాజు దయ పొందినాడంటే నీకు ఏం తక్కువ అవుతుంది ఇక చెప్పు, రాణి అయిపోయింది ఆమె. అర్థమైందా? ఇది బిఫోర్ అనమాట. రాజు దయని పొందింది. ఎంతోమంది స్త్రీలు ఉన్నారు, ఈమెను చూడగానే ఈమె దయ వచ్చేసింది. పాపం బహుశా ఈమె మీద దయ 2 విషయాలు అనుకుంటా నేను. ఒకటేమో పాపం తల్లిదండ్రులు లేనిది, మరి ఎట్లా పెరిగిందో కదా, ఆ యొక్క ముఖంలో ఆ ఇన్నోసెన్సీ అవన్నీ. ఒకవేళ ఆమె దేవుని అందు భయభక్తులు కలిగిన స్త్రీ కాబట్టి కదా, ఆమె మీద చూడంగానే దేవుడు ఏయ్ రాజా దయ కలిగి ఉండి ఆమె మీద కదా, దేవుడు చేస్తున్నాడు సపోర్ట్ కదా. కాబట్టి ఈమెలో ఏమైందంట, రాజు యొక్క దయ పొందుతున్నది. ఎవరు? స్లేవ్. ఎందుకు పనికిరా ఆమె దయ పొందుతుంటున్నది. తర్వాత ఇంకో మాట రాసింది అక్కడ చూడండి. 17వ వాక్యం చదవండి. 17లో కూడా చదువుతున్నా. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరుని ప్రేమించి కన్యకలందరికంటేను ఆమె అతని వలన దయాదాక్షిణ్యం పొందినంట. ఎక్కడ? స్త్రీలందరిలో కూడా ఈమెని ఇట్లా చూసి ఈమె మీద ప్రేమ కలిగి దేవుడు ఎలా పుట్టించేస్తాడు చూడండి. ప్రేమ పుట్టింది, జాలి పుట్టింది, దయాదాక్షిణ్యం పుట్టింది. రాజుకి ఎంత అర్థమైందా? ఎందుకు పనికిరాని ఆమె మనం చూడంగానే రాజు యొక్క దృష్టి ఆమె మీద పడ్డది, ఆమె మీద దయ పుట్టింది. అర్థమైందా? మనుషుల దృష్టి నీ మీద పడుతుందా? అబ్బా అమ్మో వాడు మాటినాడు, వాడు ఇట్లా అంటాడు కదా. నో. అందరి చేత దయ పొందిన వాళ్ళగా మనం ఉండాలా, దేవుని చేత దయ పొందిన వాళ్ళగా ఉండాలా, అందరి చేత దయ పొందిన వాళ్ళగా ఉండాలి. కాబట్టి ఈ దయ పొందాలంటే ఏం చేయాలి? అన్నిటికీ తగ్గించుకోవాలా, అన్నిటినీ సహించవలస్తుంది. అర్థమైందా? నువ్వు కోపంగా మాట్లాడినా, నువ్వు రూడ్గా మాట్లాడినా ఒకళ్ళ దయ ఉండదు, మనుషుల దయ. అర్థమైందా? కాబట్టి దయ సంపాదించుకోవడం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది మనకి, యేసు ప్రభువే మనుషుల దయందు దేవుని దయందు, సమూయేలు ప్రవక్త మనుషుల దయందు దేవుని దయందు. అర్థమైందా? కాబట్టి మనుషుల దయ, ఇక రాణి కూడా మరి దయ పొందినట్టుగా చూస్తుంటాం. ఇంకొక అక్కడనే ఇంకొక మాట రాసింది చూడండి. ఆమె రాణి అయినాక దయ 5:2లో కూడా చదువు. 5:2 ఇప్పుడు ఏంటి? ప్రార్థన చేసినాక ఆయన ఎదురు నిలబడ్డది. ఇప్పుడు రాజు దగ్గర పోవాలా, ఇప్పుడు భయం పడతా ఉన్నది ఆమెకు, లోపల భయం ఉంటుంది. రాజు దగ్గర పోవాలా, చెప్పాలా, నా ప్రజలను ఎట్టని తగ్గించుకోవాలి, చంపిన పర్వాలేదు, నన్ను ఏం చేసినా పర్వాలేదు, నన్ను ఇక్కడ ఎలగొట్టిన పర్వాలేదు. ఆ పరిస్థితిలో అక్కడ నిలబడ్డది ఆమె. వెంటనే రాజు వచ్చాడు. రాజు వచ్చి చూడంగానే ఆమె మీద మళ్ళీ రాజుకి ఏమైపోయిందంట, దయ కలిగినట్టుగా చూస్తున్నాము. దయ కలిగిన రాని లోపల పిలిచాడు. ఏమైందమ్మా అంటే టోటల్గా ఆమె ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ ప్రజల్ని విడిపించారు. సో దయ అక్కడ ఆమె పొందుతున్నట్టుగా చూస్తున్నాం. తర్వాత ఏం చేసిందంటే ఆమె దయ పొందినాక తన ప్రజలని ఆమె రక్షించుకున్నట్టుగా చూస్తున్నాం. తన ప్రజల్ని చూడండి. 8వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. 8:3. ఏం చేస్తుంది? తన ప్రజలని దక్కించుకోనికి ఏం చేస్తుందంట, రాజు యొక్క పాదాల మీద పడ్డదంట. రాజు పడి ఏంటంట, పాదాల మీద పడ్డదంట, కన్నీరు గార్చిందంట. రాజు యొక్క పాదాల మీద పడి కన్నీరు. ఎవరి కోసం కాలుస్తుంది మే కన్నీరు? వింటున్నారా? బంధువుల కోసం కాదు, తన యొక్క జాతి వారి కోసం, యూదుల కోసం. యూదులు నశించిపోవద్దు, యూదులు లయమైపోవద్దు అనేసి తన పిన తండ్రి అయినా మరి
ఆయన చనిపోవద్దు మొర్దెఖాయి అనేసి, వీళ్ళందరి ఉరి తీయొద్దు సంపొద్దు అనేసి ఏం చేస్తారు, రాజు పాదాల మీద పడి కన్నీరు కారుస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం ప్రియమైన వాళ్ళరా, వాళ్ళ ప్రజల్ని తప్పించుకోనికి. తర్వాత 5వ వచనము 6వ వచనం చదవండి. ఉమ్. 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 యూదులను నాశనం చేయవలెనని ఆ. ఉమ్. 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 చాలా, నేను ఎట్లా సహిస్తానండి వాళ్ళు చచ్చిపోతే, నేను ఒక్కదాని బ్రతికి వాళ్ళు చచ్చిపోతే ఎట్లా అండి అన్నట్టుగా వీడు చేసిన కుట్రనంతా కూడా ఈ విధంగా చేయండి అనేసి రాజు పాదాల మీద పడి ఏడ్చి వాళ్ళ జనాంగాన్ని ఆమె రక్షించుకున్నట్టుగా చూస్తుంటున్నాం. అంటే ఏదో విధంగా వారి యొక్క జనాంగాన్ని రక్షించుకున్నట్టుగా చూస్తుంటాం. మళ్ళీ ఒకసారి చూసుకోవాలి ఎన్ని విషయాలు అయినప్పుడు. షీ వాజ్ అ స్లేవ్, ఆమె నిద్ర వస్తుందా, అయిపోయిందా చెప్పండి, ఇక అయిపోయింది, అది కూడా అయిపోయిందా చెప్పండి. ఇవేంటి, ఈమె బానిస ఒక రాణిగా ఇంటున్నది. తర్వాత ఆమె మాట వినే స్వభావం, షీ వాజ్ ఒబీడియంట్. తర్వాత ఈమె సౌందర్యం ఎక్కడ సంపాదించుకో, దేవుని మందిరం. ఆ తర్వాత ఈమె ప్రార్థనా పరురాలు, ప్రార్థన మళ్ళా చిన్న ప్రార్థన కాదు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసే లక్ష్యం ఉంటుంది దానిలో. తర్వాత ఈమె దయ పొందినది, దయని సంపాదించుకున్న వ్యక్తి ఈమె. తర్వాత యూదులందరినీ కూడా రక్షించుకున్న చావకుండా. తర్వాత 7వదిగా ఆఖరిదిగా చూసినట్లయితే ఈమె రాజు దగ్గర పోనీకి ముందట్నే ఫస్ట్ స్టార్టింగ్ రాజు దగ్గర పోనీకి ఎంత ప్రిపరేషన్ అయింది తెలుసా. ఒక రాజు దగ్గర పోనీకి, ఈ లోక సంబంధమైన రాజు దగ్గర పోనీకి ఒక రాణి ఎంత సిద్ధపడుతుందంటే చూడండి, ఆ మాట చూద్దాం. 2వ అధ్యాయం 12వ వాక్యం చదవండి. చదువుతారా? 6 మాసములు గోపరస తలముతోనూ 6 మాసములు సుగంధ వర్యములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకైన 12 మాసములనైన తర్వాత స్త్రీలు పరిమళ క్రియలను ముగించి రాజు యొద్దకు 12 మాసములైన తర్వాత చాలండి 12 months అన్నట్టు 12 మాసాలైన తర్వాత మొత్తము ఏంటి ప్రిపరేషన్, ఆ గోపురం ఈ గోపురం అన్నీ రాసి రాజు దగ్గర పోనీకి ఇన్ని మాసాలు ప్రిపేర్ అయ్యి రాజు దగ్గరికి ఈమెను తీసుకొని వెళ్ళినట్టుగా, అక్కడున్న స్త్రీలను తీసుకొని వెళ్ళినట్టుగా చూస్తున్న ప్రియమైన. ఈ రోజులలో ఏంటంటే మన రాజు ఎవరండి? ఆ రాజు కొరకు మనం ఏ విధంగా సిద్ధపడుతుంటున్నాం, ఏ విధంగా మనము అలంకరించబడుతుంటున్నాం, పరిశుద్ధతో ఏ విధంగా అలంకరించబడుతుంటున్నాం, విశ్వాసం ఏ విధంగా ఉంటుంది మనది, ఆయన రాకడ కొరకు ఏ విధంగా చూస్తుంటున్నాం, ఏ విధంగా సిద్ధపడుతుంటున్నాం. ఈ లోక సంబంధమైన రాణిగా అవుటకు ఆమె రాజు దగ్గర పోనీకి ఎంతగానో సిద్ధపడి రాజు దగ్గరికి వెళ్ళాక అంగీకారము జరిగింటున్నది. ఈ రోజున మనము మన ప్రభు అయిన యేసు దగ్గరికి వెళ్ళిటికి, ఆ పరలోక రాజ్యం వెళ్ళుటకు ఎంతగా సిద్ధపడుతుంటున్నాం. సిద్ధపాటు అనేది అవసరం అన్నట్టుగా ఇక్కడ దేవుని యొక్క వాక్యం ద్వారా మనము సిద్ధపడి మనము వెళ్ళాలి. ఆయన రాకడ కొరకు సిద్ధముగా ఉండాలి. ఎప్పుడు బూర ఊదపడుతుందో, ఎప్పుడు విశ్వాసులు పైకి మరి శరీరం మార్చబడి పైకి ఎత్తబడతారో, ఆ బూర శబ్దం ఎప్పుడొస్తుందో, ఆయన దొంగ వలె వస్తానని చెప్పాడు, ఏ గడియలు వస్తాడో తెలియదని చెప్పాడు. కాబట్టి మనం ప్రతి నిత్యము కూడా సిద్ధముగా ఉండాలి, సిద్ధపడిన జీవితం మనలో ఉండాలి. ఈమె రాజు దగ్గర పోనీకి సిద్ధపడినట్టుగా మనము మన రాజు దగ్గర పోనీకి మనము కూడా సిద్ధపడాలన్న విషయాన్ని ఈ పాఠ్య భాగం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఎస్తేర్ జీవితంలో ఇంకా అనేకమైన విషయాలు ఉంటున్నాయి. కానీ ఎస్తేర్ విషయంలో ఏంటంటే షీ వాజ్ అ స్లేవ్ బట్ షీ హాజ్ బికమ్ అ క్వీన్. ఆమెలో ఉన్నది ఏంటంటే ఇంకా ఆమె ఒబీడియన్స్, మాట వినే స్వభావం ఉంటుంది ఆమెలో. ఆమె ప్రేయర్ఫుల్ నేచర్ ఉంటున్నది ఆమెకి. తర్వాత ఆమె దయ పొందిన దానిగా ఉంటున్నది ఆమె. ఇంకేంటంటే ఆమె
తన ప్రియులని తన యొక్క ప్రజలని రక్షించుకున్న దాని లెక్క ఉంటున్నది. తర్వాత ఆమె సిద్ధపడి వెళ్ళిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఇలాంటి గుణలక్షణాలు మనకు ఉండాలనేసి ఈ రోజున ఈ యొక్క వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. ప్రియమైన వారలారా, మనమందరం కూడా తలలోంచి కళ్ళు మూసుకుందాం. ఈ సమయంలో మరి 2 నిమిషాలు ప్రభు సన్నిధిలో, అయ్యా నువ్వు ఎలాంటి దీన పరిస్థితిలో ఉన్నా కానీ, పెంట కుప్పలో ఉన్నా కానీ, నిన్ను పైకి లేవనైతే దేవుడు అన్న విషయాన్ని మరి ఎస్తేరు జీవితం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. తర్వాత ఎస్తేరు మరి ఆమె బానిస నుంచి ఒక రాణిగా ఉంటున్నది. ఆమెలో మాట వినే స్వభావం, విధేయత ఉంటున్నది. ఆమె సౌందర్యవంతురాలు. సౌందర్యము మనము మందిరం నుంచి సంపాదించుకొని దావీదు గారు చెప్తుంటున్నారు. తర్వాత ఆమె ప్రార్థనా పర్రాలుగా ఉపవాస ప్రార్థన చేసే బిడ్డగా ఉంటున్నది. మరి ఆమె దయ పొందిన బిడ్డగా ఉంటున్నది. ఆమె తన ప్రజలని సంపాదించుకున్న బిడ్డగా ఉంటుంది. ఆమె సిద్ధపడి రాజు దగ్గరికి వెళ్ళిన బిడ్డగా మనం చూస్తుంటున్నాం. ఇలాంటి గుణలక్షణాలు కూడా మనం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా హెచ్చరించబడుతుంటున్నాం. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటల ద్వారా మన జీవితాలను ఒకసారి పరీక్షించుకొని మనం ఏ విధంగా ఉంటాం. మనము స్లేవ్స్గా, పాపానికి దాసులమైన మనల్ని దేవుడు పరిశుద్ధులుగా తీర్చుతానని చెప్తుంటున్నాడు. ఇంకా పాపానికి దాసుడిగా ఉంటున్నావా? ఆ పాపాన్ని చేస్తూ ఉంటున్నావా? ఇదిగో దాని నుంచి నీకు విడుదల కలగజేస్తా అంటున్నాడు. ఈరోజే నువ్వు యేసుక్రీస్తు వైపు తిరిగినట్లయితే ఆయన నీ ప్రతి పాపాన్ని క్షమించి నిన్ను దాసు నుంచి ఆయన స్నేహితుడిగా చేసుకుంటా అని చెప్తుంటున్నాడు. ఒకవేళ నువ్వు ఆయన వైపు తిరిగినట్లయితే, ఒకవేళ నువ్వు ఆయన మాట విన్నట్లయితే దేవుడు అలాంటి గొప్ప ఘనతని దేవుడు నీకు దయచేస్తా అంటున్నాడు. ఒక బానిస జీవితం నుంచి నిన్ను రాజుగా, రాణిగా చేస్తా అంటున్నాడు. నువ్వు ఇష్టపడితే, నువ్వు దేవుని దగ్గరికి వస్తే, మరి నీ పాపాన్ని విడిచిపెట్టుకొని నువ్వు దేవుని దగ్గరికి వచ్చినట్లయితే ఇదిగో రాజుల రాజు నిన్ను తన బిడ్డగా తీర్చుకుంటా అని చెప్తుంటున్నాడు. అంతేకాకుండా ఇదిగో మరి ఎస్తేరు జీవితంలో చూసినట్లయితే చక్కని మాట వినే స్వభావం ఉంటుంది. నువ్వు రక్షించబడి ఉంటున్నావు, దేవుని యొక్క మాట వింటున్నావా? దేవుని యొక్క వాక్యంలో రాసిన మాటల ప్రకారం జీవిస్తుంటున్నావా? అంతేకాకుండా ఆమె సౌందర్యవంతురాలు. నీ హృదయము మరి దేవునితో చక్కని సంబంధం కలిగి ఉంటే, నువ్వు మందిరంలో ఉంటే ఇదిగో నీకు సౌందర్యము మరి దేవుడు ఇస్తా అంటాడు. ప్రార్థనా పర్రాలు ఉంటున్నది ఆమె. ఇదిగో ఆమె దయ పొందిన దాని లెక్క ఉంటాను. నువ్వు దయ పొందుతుంటున్నావా? ప్రార్థన జీవితం ఏ విధంగా ఉంటున్నది? ఇదిగో నీ యొక్క మరి బంధువులని, మీ యొక్క మరి రక్త సంబంధులను నువ్వు మరి దేవుని దగ్గర వారికి రక్షణ సంపాదిస్తుంటున్నావా? ఇదిగో నువ్వు దేవుని రాజ్యం కొరకు సిద్ధపడుతుంటున్నావా? ఈ విషయాలన్నీ కూడా మనం పరీక్షించుకుందాం. మనం ఏ విధంగా ఎక్కడ ఉంటున్నామో మన దేవునితో సరిదిద్దుకుందాం. రక్షణ లేకుంటే రక్షించబడినాక ఇలాంటి క్వాలిటీస్ నీలో ఉంటున్నాయా? మరి ఎస్తేరు ఒక ఉన్నతమైన స్థలంలోకి, ఒక రాజుకి రాణిగా ఉంటున్నది. ఇదిగో రాజుల రాజుకి నీవు మరి రాణిగా ఉండాలంటే ఇదిగో నీవు ఈ యొక్క గుణలక్షణాలు కలిగి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రులు ప్రభువా. ఎస్తేర్ని ప్రభువా మా ముందట ఉంచారు ప్రభువా. అనేక విషయాల ద్వారా మాతో మాట్లాడారు ప్రభువా. విత్తబడిన వాక్యం మా హృదయంలో నాటాడు, నీరు కట్టి ఫలింపచ్చాడు. మేము వాక్యమని విడిచిపెట్టే వారం కాకుండా వాక్యానుసారంగా జీవించటకు తీర్మానం తీసుకుంటకు సహాయం. ఎస్తేర్లో ఉన్న గుణలక్షణాలు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ మహిమ ఘనత ప్రభావాన్ని అర్పించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు పెట్టి ప్రార్థన వేడుకొచ్చినాను తండ్రి, ఆమేన్. పాట పాడుతూ కానుకలు సమర్పించుకుందాం. నూట 34వ నెంబర్ పాట పాడుకుందాం. నా యేసుని ప్రేమ కన్నా మిన్న ఏమున్నది అని పాడబడు. 134 పాట పాడుతుండగా కానుకలు సమర్పించుకుందాం. నా యేసుని ప్రేమ కన్నా మిన్న ఏమున్నది, ఆ ప్రేమ కల్వరి గిరిలో సాధకంబైనది. నా యేసుని ప్రేమ కన్నా మిన్న ఏమున్నది, ఆ ప్రేమ కల్వరి గిరిలో సాధకంబైనది. నీదు ప్రేమే నాదు జీవ
కూర్చోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క కూడికని మనము ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములయ్యా. మమ్మల్ని ప్రేమించి ఈ పునరుద్ధాన దినము నీ మందిరంలో నీ ప్రియులతో కలిసి మిమ్మల్ని స్తుతించుకొని ఆరాధించుకొని కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుని కృప దయచేసానికి వందనాలు. మొదటి ప్రార్థన మొదలుకొని చివరి ఆశీర్వాద ప్రార్థన దాకా మీ సన్నిధి మాకు దయచేశారు. మీ ఆత్మ నడిపి మాకు దయచేశారు. క్రమంగా మర్యాదగా నీ నా మహిమార్థంగా వాక్యానుసారంగా ఆరాధన జరిగించా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఉదయం పాటల ద్వారా నిన్ను స్తుతించి ఆరాధించుకునే కృప దయచేసావు నీకు వందనాలు ప్రభువా. మరి 92వ కీర్తన ద్వారా ప్రభువా యెహోవాను స్తుతించడం మంచిది, నీవు చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని స్తుతించే భాగ్యం దయచేసావు. కూడొచ్చిన ప్రతి బిడ్డ నోరారా హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతించుంటున్నారు. ప్రతి బిడ్డ స్తుతుల మీద మీరు ఆశీర్వాదాన్ని నమ్ముచు నిన్ను స్తుతిస్తుంటున్నాం. అయ్యా, నీ శరీరాన్ని రక్తాన్ని జ్ఞాపకం చేసుకునే కృప దయచేసావు నీకు వందన. నమ్మకమైన సాక్షి బిడ్డగా మేము జీవించటకు సహాయం చేయండి నాయన. నీ వాక్య భాగం ద్వారా ఎస్తేర్ యొక్క జీవితాన్ని మా ముందర పెట్టావు. అనేక విషయాలు నేర్చుకునే కృప దయచేసావు నీకు వందనాలు. విత్తబడిన వాక్యాన్ని మా హృదయంలో నాటి నీరు కట్టి ఫలింపచేయండి ప్రభువా. మరి నాయన ప్రభువా, మరి బిడ్డలు తీసుకొచ్చిన దశంభాగాలు కానుకలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. విప్పిన ప్రతి గుప్పడిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నాకు ఇచ్చి నన్ను శోధించు, ఆకాశ వాకులు విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలు దయచేస్తాను. విప్పిన గుప్పడిని మీరు చూశారు ప్రభువా, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా ఆర్థిక విషయాలలో బిడ్డలకి సమృద్ధి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. కూడా వచ్చిన ప్రతి బిడ్డని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. రాలేని వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎందు నిమిత్తం రాలేదో మాకు తెలియదు, కానీ కనీసం వచ్చే వారం ప్రభా బిడ్డలు నీ మందిరంలో కనిపించటకు సహాయం చేయండి ప్రభా. వారంలో జరగబోయే కార్యక్రమాలన్నిటికీ కూడా నాయన బిడ్డలు ప్రార్థించి పాల్గొని దీవెనలు పొందుటకు సహాయం చేయండి. ప్రతి కార్యక్రమం కూడా నీ నామ మహిమార్థంగా జరుగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అనారోగ్యంగా ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. కొండయ్యని జ్ఞాపకం చేసుకోండి. మోజెస్ గారిని జ్ఞాపకం చేసుకోండి. ఊహా కుమారుని జ్ఞాపకం చేసుకోండి నాయన. జయలక్ష్మి అమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా మరి ప్రభువా, మరి నాయన నరేష్ కుమార్ని కూడా ప్రభువా మీరు బలపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభువా, సహాయం చేయండి దేవా, కృప చూడండి. సంఘంలో ఉంటున్న చిన్న బిడ్డలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. అందరినీ దీవించి ఆశీర్వదించండి. ఏ కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో ప్రభా మీరు సమస్యలు తీర్చండి, వారికి సహాయం చేయండి నాయన. శాంతి, సమాధానం, నెమ్మది ప్రతి బిడ్డకి దయచేయండి. క్రీస్తులో ఆనందము ప్రతి బిడ్డకి దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. వచ్చే వారం అంతట్లో కూడా మా పనులలో రాకపోకలో ప్రతి విషయంలో మాకు తోడుగా ఉండి సహాయం చేసి నడిపించమని, నీ రాకడ ఆలస్యమైతే మరొకసారి ఇటు రీతిగా కలుసుకునే పర్యంతం ప్రభువా నీ కృపలను భద్రపరిచి కాపాడమని నా ప్రభు రక్షకుడైన యేసేపేట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుచున్నాను తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచే. మా రుణస్తులను మేము క్షమించు ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి నుంచి మమ్మల్ని తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కూడొచ్చిన ప్రతి బిడ్డకి సకల పరిశుద్ధులకి సదా తోడై నడిపించును గాక. ఆమేన్.